ఏపీ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం సిటీ ఆఫ్ లేక్స్ గా మారనుంది. సుమారు 750 కోట్ల అంచనాతో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చేపట్టనున్న ఈ బృహత్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. నగరంలోని 25 చెరువులను అభివృద్ధి చేసి అనుసంధానించడం ద్వారా భవిష్యత్తులో తిరుపతి నగరానికి తాగునీరు, భూగర్భ జలాల కొరత రాకుండా చేయడం కోసం అధికారులు కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏపీలోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి సిటీ ఆఫ్ లేక్స్ గా మారనుంది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రతిపాదనకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 750 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తిరుపతిలో ఉన్న సుమారు 25 చెరువులను పూర్తి స్థాయిలో ఆధునీకరించి వాటిని అనుసంధానం చేయనున్నారు. తుడా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ శాఖలు పూర్తి స్థాయిలో సహకరించనున్నాయి. తిరుపతి నగరం ఒకప్పుడు చెరువులు, కుంటలు, నీటి పారుదల కాలువలకు ప్రసిద్ధి. నగరం చుట్టుపక్కల ఇవి అనేకం ఉన్నాయి. ఒకప్పుడు ఇవి పరస్పరం అనుసంధానమై ఉండేవి. వరద ప్రభావాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ఈ చెరువులు కీలక పాత్ర పోషించేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ చెరువులు క్రమంగా కనుమరుగయ్యాయి. నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెరువులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురయ్యాయి. 2021 నవంబర్లో వచ్చిన ఆకస్మిక వరదలతో ఈ సమస్య తీవ్రతను అధికారులు గుర్తించారు. దీంతో కేవలం చెరువుల సుందరీకరణకే ప్రాజెక్టును పరిమితం చేయకుండా చెరువుల పునరుద్ధరణ, పరస్పర అనుసంధానం, భూగర్భ జలాల పెంపు వంటి సమగ్ర చర్యలపై తుడా దృష్టి సారించింది. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చి సిటీ ఆఫ్ లేక్స్ గా మార్చే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. సుమారు 750 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందుకోసం జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 500 కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చెరువుల పునరుద్ధరణ, అనుసంధానానికి 250 కోట్లు, సమగ్ర వర్షపు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు 250 కోట్లు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి పరిపాలనా వ్యయం, DPRల తయారీ, ప్రాజెక్టు నిర్వహణ, అధ్యయనాలు, భూసేకరణ తదితర అవసరాలకు మరో 250 కోట్ల చొప్పున 750 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు అంటే 6 లక్షల మంది మనకి ఇక్కడ ఉన్నారు. తిరుపతిని మొత్తం కూడా వర్షాకాలంలో అతలాకుతలం చేసేసి ఆ వాటర్ మనం స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం. ఈసారి ఒక్కసారి ఒక వాటర్ ఫుల్ ఫ్లడ్ వచ్చి కానీ పోతే మనకు కార్పొరేషన్కి 10 నుంచి 20 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఎందుకు నష్టం వస్తుంది అంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. దానికి ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం కూడా పోతుంది. కాబట్టి అవన్నీ కాకుండా ఉండాలంటే మనం ఏదైతే చెరువుల్లో మనం వాటర్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక చెరువు టు ఒక చెరువుకి మనం కనెక్టింగ్ ఆఫ్ ఛానల్స్ కూడా మనం ప్రిపేర్ చేస్తాము. అది టుడా, ఇరిగేషన్, IIT వాళ్ళందరం కూడా కలిపేసి దాన్ని అన్ని కూడా చేసుకొని వచ్చాం. ఈ ప్రాజెక్టుతో తిరుపతి పరిసరాల్లో మొత్తం 25 చెరువుల పునరుద్ధరణ జరగనుంది. జల మార్గాలను అభివృద్ధి చేసి చెరువు కట్టలు, తూములు, కాలువల బలోపేతం చేస్తారు. పూడికలు తొలగించి లోతు పెంచుతారు. అవసరమైన చోట చెరువులు, కాలువలకు రక్షణ గోడల నిర్మాణం చేపడతారు. అంతేకాదు అవిలాల చెరువును ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరద ప్రమాదం నుంచి తిరుపతి నగరం బయటపడడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని తుడా అధికారులు భావిస్తున్నారు.